వెల్కమ్ టు ద ఇండియన్ బిల్గేట్స్. కంటెంట్ టు క్యాష్ ద అల్టిమేట్ గైడ్ టు ప్రాఫిటబుల్ బ్లాగింగ్ అనే పీడిఎఫ్ గైడ్ యొక్క ఎక్స్ప్లెనేషనే ఈ వీడియో. సో ఎవరి దగ్గర అయితే కంటెంట్ టు క్యాష్ అనే పీడిఎఫ్ గైడ్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, మిగిలిన అందరూ స్కిప్ చేయండి. ఇంట్రొడక్షన్ టు బ్లాగింగ్. బ్లాగింగ్ అంటే క్రియేటింగ్ అండ్ పబ్లిషింగ్ ఆర్టికల్స్. ఏదైనా ఆర్టికల్ని మనం తయారు చేసి దాన్ని పబ్లిష్ చేయడం అని బ్లాగింగ్ అంటాం. వెబ్లో అనేకమైనటువంటి కంటెంట్ మనకు దొరుకుతుంటే యూజువలీ అరౌండ్ స్పెసిఫిక్ టాపిక్ దాన్ని నిచే అంటాం. నిచే అంటే స్పెసిఫిక్ టాపిక్. సపోజ్ నాకు ఫుడ్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ గురించి మాత్రమే నేను బ్లాగ్ చేయడాన్ని పర్టికులర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ తీసుకోవడానికి నిచే అంటాం. అలాగే నాకు ఫైనాన్స్ గురించి చెప్పడం ఇష్టమైతే అదొక నిచే అవుతుంది. అలాగే నాకు జిమ్ గురించి చెప్పడం కానీ, మనీ గురించి చెప్పడం కానీ, లేకపోతే ఫోటోషాప్ చేయడం నేర్పించడం కానీ, ఇలాగా మనకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఏముంటుందో దాని గురించి చెప్పడాన్ని నిచే అంటారు. సో ఫస్ట్ మనం ఈ నిచే మనం దేని మీద బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనేది మన మైండ్లో మనం పెట్టుకొని 2, 3, 4 టాపిక్స్ మనం డిసైడ్ చేసుకొని అందులో ఫైనల్గా ఒక నిచేని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఈ ఇంట్రొడక్షన్లో మీకు తెలియజేస్తాం. సెలెక్టింగ్ ఏ బ్లాగింగ్ ప్లాట్ఫామ్. సో మనం బ్లాగింగ్ స్టార్ట్ చేసే ముందే ఎలాంటి ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేయాలని కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. సో మన పీడిఎఫ్ ఆర్టికల్లో నేను డిస్క్రైబ్ చేసినట్టు సో నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో అన్ని ప్లాట్ఫామ్స్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దానివల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి అనేది నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా డౌట్ ఉన్నా సరే మన కామెంట్స్లో మీరు మెన్షన్ చేస్తే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే యాజ్ ఏ బ్లాగర్గా నేను మీ అందరూ స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ సజెస్ట్ చేసేది వచ్చేసి బ్లాగర్ ఈజ్ ఏ గూగుల్ ప్లాట్ఫామ్. గూగుల్ యొక్క ఫ్రీ ప్లాట్ఫామే blogger.com అనేది. సో ఇందులో కనుక మనం స్టార్ట్ చేసినట్టయితే మనకి జీరో ఇన్వెస్ట్మెంట్తోనే బ్లాగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఖర్చు ఉండదు కాబట్టి ఫ్రీ ట్రయల్స్ చేసుకోవచ్చు. మీరు సక్సెస్ అవుతారనిపిస్తే వర్డ్ ప్రెస్కి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. బ్లాగర్లో కూడా మీకు కావాలంటే డొమైన్ వెబ్సైట్ ఏదైతే ఉందో డొమైన్ మనం కొనుక్కొని అనేక డొమైన్ హోస్టింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. డొమైన్స్ మనకి ప్రొవైడ్ చేస్తే గోడాడీ అని, హోస్ట్లింగర్ అని చెప్పి అనేక డొమైన్ వెబ్సైట్స్ ఉంటాయి. అందులో ఒక డొమైన్ పర్చేస్ చేసుకొని కావాలంటే మన బ్లాగర్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. చూసింగ్ ఏ డొమైన్ అండ్ హోస్టింగ్. సో ఎలాంటి డొమైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి అనేదే చూసింగ్ ఏ డొమైన్ అండ్ హోస్టింగ్. సో పీడిఎఫ్లో నేను మెన్షన్ చేసినట్టు మీకు మన డొమైన్ అనేది ఎంత షార్ట్ ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా మనం చెప్పినప్పుడు ఎవరైనా టైప్ చేసినప్పుడు ఎర్రర్స్ రాకుండా ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి డొమైన్ ఎప్పుడు షార్ట్గా ఉండాలి. సపోజ్ మన వెబ్సైట్ వచ్చేసి indianbillgates.in. సో ఇండియన్ బిల్గేట్స్ అనేది కొద్దిగా షార్ట్గా ఉంది. దీనికన్నా షార్ట్గా ఉంటే ఇంకా బెటర్. బట్ అలాంటి డొమైన్స్ దొరకడం కొద్దిగా కష్టం. మనం ట్రై చేయాలి. నెంబర్ ఆఫ్ యూనిక్ డిఫరెంట్ నేమ్స్ పెట్టి మనం ట్రై చేస్తే దొరుకుతుంది డెఫినెట్గా. అలాగే డొమైన్ పర్చేస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా అది .com కానీ .inలో ఉంటే బెస్ట్. .com అనేది కామన్గా అందరూ వాడే డొమైన్ కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా దాని ఎక్స్టెన్షన్ అంటాం .com, .in, .org అనే ఎక్స్టెన్షన్ అంటాం. ఎవరైనా సరే ఎక్స్టెన్షన్స్ మర్చిపోయినా సరే జనరల్గా .com ఉంటుంది కాబట్టి .com కొట్టేస్తారు. ఫిట్నెస్ సపోజ్ మీ బ్లాగ్ పేరు fitness.com అనుకుందాం, fitness.in అనుకుందాం. సో .in అనేది మర్చిపోతే fitness.com అని కొడతారు. జనరల్గా అందరూ .com అనుకుంటారు కాబట్టి. సో అందుకని చెప్పి fitness.com అనేది మనం ప్రియారిటీ ఇవ్వాలి. ఇన్ కేస్ .com అవైలబిలిటీ లేకపోతే .in ఉంటే .in కూడా తీసుకోవచ్చు. .in అంటే ఇండియా. .com తర్వాత ఇండియాలో ఎక్కువగా వాడేది .in. ఆర్గనైజేషన్స్కి అయితే .org వాడతారు. బట్ బెటర్ బ్లాగ్స్కి అయితే .in బాగుంటుంది. సో .in నేను సజెస్ట్ చేస్తాను. .com లేకపోతే .in నేను సజెస్ట్ చేస్తాను. ఈ హోస్టింగ్ ఆప్షన్స్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను మీకు. గోడాడీ, బ్లూ హోస్ట్, హోస్ట్లింగర్ ఇలా అనేక సర్వీస్ ప్రొవైడర్స్ అయితే ఉన్నారు. నేను సజెస్ట్ చేసేది గోడాడీ. నా డొమైన్స్ అన్ని కూడా గోడాడీలోనే ఉంటాయి. గోడాడీ ఈజ్ అ ఫ్రెండ్లీ థింగ్. సో మీరు గోడాడీ నుంచి పర్చేస్ చేయొచ్చు. సెట్టింగ్ అప్ యువర్ బ్లాగ్. సో మన బ్లాగ్ని బ్లాగర్ ప్లాట్ఫామ్లో ఎలా సెట్ చేయాలో ఈ యొక్క వీడియోలో మీకు పూర్తిగా డిస్క్రిప్షన్ ఉంటుంది. సో పీడిఎఫ్ని చూస్తే మీకు అర్థం అవ్వదు. కొద్ది ఐడియా కోసం మాత్రమే పీడిఎఫ్ ఉపయోగపడుతుంది. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకోసం ఒక కొత్త బ్లాగ్ సెటప్ చేసి ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఈ వీడియోలో బ్లాగింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, బ్లాగ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఫస్ట్ మన సిస్టంలో ల్యాప్టాప్ కానీ సిస్టంలో కానీ గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ blogger.com అని కొట్టాలి. BLOGGER blogger.com blogger.com అని కొట్టిన తర్వాత బ్లాగర్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇది గూగుల్ వాడదనమాట, డైరెక్ట్ గూగుల్ది ఇది. ఇక్కడ క్రియేట్ యువర్ బ్లాగ్ అని చూసారా, అది క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ యువర్ బ్లాగ్ క్లిక్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వమంటుంది. సో మనం లాగిన్ అవుదాం.
సో బ్లాగ్ అయితే ఓపెన్ అవుతుంది. నాకు ఆల్రెడీ బ్లాగ్ ఉంది కాబట్టి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. లేదంటే డైరెక్ట్గా మీకు క్రియేట్ న్యూ బ్లాగ్ అని వస్తుంది. చూడండి ఇప్పుడు న్యూ బ్లాగ్ ఈ విధంగా వస్తుంది అనమాట. సో మీకు ముందే చెప్పాను కదా, నేను మనం దేని గురించి అయితే బ్లాగింగ్ చేయాలనుకుంటున్నామో ఆ టాపిక్ అయితే ముందుగానే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఆన్లైన్ మనీ అని పెడతాను, ఇంకేముంది, ఆన్లైన్ మనీ. ఇది టైటిల్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు, ఏ విధంగా పెట్టుకోవచ్చు. సో ఆన్లైన్ మనీ అని పెట్టేసి నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ అడ్రస్, బ్లాగ్ అడ్రస్ అడుగుతుంది. సో ఆన్లైన్ మనీకి సంబంధించిన దగ్గరలో ఉండేది ఏదైనా పెట్టాలి. ఆన్లైన్ మనీ .blogspot.com అవైలబిలిటీ చెక్ చేస్తుంది. సారీ, దిస్ బ్లాగ్ అడ్రస్ ఇస్ నాట్ అవైలబుల్. సో ఆన్లైన్ మనీ అనే బ్లాగ్ అయితే లేదు. ఆన్లైన్ మనీ టిప్స్ లేదు. ఆన్లైన్ మనీ కోర్స్ లేదు. ఫ్రీ ఆన్లైన్ మనీ కోర్స్ లేదు. సరే, కుబేరా .blogspot.com లేదు. ఐకుబేరా ఉంది. ఐకుబేరా నేను పెట్టిస్తాను, ర్యాండమ్గా టైం లేదు కాబట్టి ఏదో పెట్టిస్తాను. మీరు మాత్రం ఇది కూడా చూస్ చేసుకొని పెట్టుకోండి, షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి యూఆర్ఎల్ అడ్రస్ అనేది. సో ఐకుబేరా అనేది చేశాను. సో బ్లాగ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒకసారి ఈ బ్లాగ్ ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. క్రియేట్ అయిన తర్వాత బ్లాగ్ ఈ విధంగా ఉంటుంది. ఆన్లైన్ మనీ మనం పెట్టుకున్నాం కదా. సో నథింగ్ హియర్, మనం ఏం పెట్టలేదు టెక్స్ట్. సో ఈ విధంగా అయితే ఈ బ్లాగర్ డాష్బోర్డ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ బ్లాగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం సెట్టింగ్స్కి రావాలి. సెట్టింగ్స్కి వచ్చి టైటిల్ అదే ఉంచుకుంటామా లేకపోతే ఇంకేదైనా మారుస్తామా అని డిసైడ్ చేసుకుని టైటిల్ అయితే ఇక్కడ మార్చుకోవచ్చు. ఆన్లైన్ మనీ కోర్స్ అని కానీ ఏదైనా పెట్టుకొని సేవ్ కొడితే సేవ్ అయిపోద్ది. డిస్క్రిప్షన్. సో మనం ఆన్లైన్ మనీని పెట్టుకున్నాం కదా, ఇక్కడ దాని గురించి డిస్క్రిప్షన్ రాయాలన్నమాట. ఫైండ్ అవుట్ ద బెస్ట్ ఆన్లైన్ మనీ మేకింగ్ మెథడ్స్ ఇన్ దిస్ బ్లాగ్ అని పెట్టాను. ఊరికే ఏదో పెట్టాను, మేకింగ్ మెథడ్స్ ఇన్ దిస్ బ్లాగ్. సో ఇదేంటంటే డిస్క్రిప్షను. ఇది మన గూగుల్ సెర్చ్ వాటిల్లో కూడా మన టైటిల్తో పాటు కింద కనిపిస్తుంది అనమాట. సో బ్లాగ్ లాంగ్వేజ్ కొన్ని సెట్టింగ్స్ మనం మార్చుకోవాలి ఫస్ట్. అవి ఏంటని చూపిస్తాను. బ్లాగ్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీషు, అడల్ట్ కంటెంట్ ఏం ముట్టుకోవద్దు. గూగుల్ అనలిటిక్స్ మెజర్మెంట్ ఐడి ఇది లాస్ట్లో పెట్టుకోవాలి, ఇది ఎప్పుడు కాదు. కొద్దిగా బ్లాగ్లో కొన్ని పోస్టులు పెట్టిన తర్వాత ఇది పెట్టాలి, అది కూడా చెప్తాను. ఫేవికాన్ అంటే ఇప్పుడు చూడండి, మన బ్లాగ్ పేరు indianbillgates.in కదా, indianbillgates.in. ఇది indianbillgates.in కదా. ఇక్కడ చూడండి, ఇది మన వెబ్సైట్ indianbillgates.in, ఇది మన బ్లాగు. ఈ బ్లాగ్లో పైన ఇక్కడ చూడండి, ఇండియన్ బిల్గేట్స్ పక్కన రూపీ సింబల్ వచ్చింది చూసారా, ఆర్ సింబల్, ఇండియన్ రూపీ సింబల్. సో దీన్ని ఫేవికాన్ అంటమాట. ఇక్కడ మన బ్లాగర్కి మాత్రం ఏముంది, బ్లాగ్ లోగో ఉంది. సో ఈ ఐకాన్ అనేది మార్చుకోవాలి. ఇది సపోజ్ ఇది నేను ఇది పెట్టేస్తాను, మన ఇండియన్ బిల్గేట్స్ పెట్టేస్తాను. 2 large అంటుంది. 100 KB కన్నా ఎక్కువ సైజ్ ఉండకూడదు, తక్కువలో మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫేవికాన్ అనేది పెట్టుకోవాలి. బ్లాగ్ అడ్రస్ ikubera.blogspot.com. ఇలా కిందకు వచ్చేస్తే బ్లాగ్ అడ్మిన్స్ అండ్ ఆథర్స్, పెండింగ్ ఆథర్స్, ఇన్వైట్ మోర్ ఆథర్స్. ఇప్పుడు ఇదే బ్లాగు మీరు కాకుండా మీ ఫ్రెండ్ కూడా పోస్టులు పెడతానంటే తను కూడా మీతో పాటు పార్ట్నర్షిప్ అవుతానంటే ఇన్వైట్ మోర్ ఆథర్స్ కొట్టి ఇక్కడ తన ఈమెయిల్ ఐడి కొడితే తన గూగుల్ జీమెయిల్కి ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది. తను యాక్సెప్ట్ చేస్తే తను కూడా ఈ బ్లాగ్ ఆథర్ అవుతాడు. సో రీడర్ యాక్సెస్ అనేది పబ్లిక్ ఉండాలి ఎప్పుడు కానీ. మ్యాక్స్ పోస్ట్ ఇవన్నీ అలా వదిలేయండి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. సో ఇవన్నీ కూడా మెటా టెక్స్ట్ ఎనేబుల్ సర్చ్ డిస్క్రిప్షన్ పెట్టుకొని ఇక్కడ సర్చ్ డిస్క్రిప్షన్ ఇందాక నేను చెప్పాను కదా, అది కూడా మన బ్లాగ్ సంబంధించిన డిస్క్రిప్షన్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎనేబుల్ కస్టమర్ రోబోట్స్ ఇవన్నీ కూడా మన లాస్ట్లో మానిటైజేషన్ ఇవన్నీ లాస్ట్లో మనం చూద్దాం. సో ఈ విధంగా బేసిక్ సెట్టింగ్స్ అయితే మార్చుకోవాలి. తర్వాత థీమ్కి వచ్చేయాలి. సో థీమ్కి వచ్చిన తర్వాత బేసిక్గా మనకి వాడు ఏ థీమ్ ఇచ్చాడు చూద్దాం. బేసిక్ థీమ్ ఇది, వాళ్ళు ఇచ్చేది బేసిక్ థీమ్ ఇది. దీంతోపాటు బ్లాగర్ డాష్బోర్డ్లో థీమ్ సెక్షన్స్లో ఈ థీమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇందులో మనకు నచ్చిన థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ థీమ్ ఉంది, ఈ థీమ్ నేను ప్రీవ్యూ చూస్తాను ఎలా ఉందో. సో ఈ విధంగా ప్రీవ్యూ కనిపిస్తుంది థీము. మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళిపోయి దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలంటే.
కస్టమైజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే ఇమేజ్ మార్చేసుకోవచ్చు. సో ఇమేజ్ అప్లోడ్ ఇమేజ్, మనకు నచ్చిన ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏదో ఉందో ఒకటి అప్లోడ్ చేసేస్తాను, చూద్దాం. సో ఇవన్నీ పక్కన చూసారు కదా, ఇవన్నీ ఆప్షన్స్, ఇవన్నీ కూడా ఇమేజెస్ అనమాట. మనకి కావాల్సినటువంటి సబ్జెక్ట్కి సంబంధించిన ఉంటాయి. టెక్నాలజీ, షాపింగ్, సైన్స్, రీక్రియేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. టైం పట్టేటట్టు ఉంది. సో నేను ఏం చేస్తానంటే టెక్నాలజీ, ఓకే, మన ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది, డన్. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ ట్రేడింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, చిన్న ఇమేజ్ అది, అందుకు మనకు కనిపిస్తుంది. పెద్దగా పెట్టుకుంటే దీని సైజ్ ఏదో ఉందో అది పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది. సపోజ్ ఇది సేవ్ చేసి చూద్దాం. సేవ్ చేసి చూసాను, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తాను. చూసారా, ఇదంతా మారిపోయింది. సో ఇమేజ్ కూడా అక్కడ కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ పోస్ట్లు ఏమైనా పెడితే మనకు అప్పుడు కనిపిస్తుంది. సో థీమ్స్, కలర్స్ ఏమైనా మార్చుకోవాలంటే బ్లాక్ని రెడ్ కలర్, బ్యాక్గ్రౌండ్స్ వైట్ పెట్టుకోవాలంటే వైట్, ఈ విధంగా థీమ్ అయితే మారుతుంది. మనకు కావాల్సినట్టు ఈ థీమ్ని కూడా మనం మార్చుకోవచ్చు. సో ఈ మినిమం బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ సెట్టింగ్స్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు నాకు అది వద్దు, ఇది కావాలనుకుంటే అది అంతే, అప్లై కొట్టాలి. థీమ్ చూసుకొని కస్టమైజ్ చేసుకొని అప్లై కొట్టేసుకుంటే న్యూ థీమ్ అప్లై అయిపోద్ది. సో వ్యూ బ్లాగ్ ఈ విధంగా కనిపిస్తుంది. పెట్టిన తర్వాత ఫస్ట్ పోస్ట్ ఏం పెట్టాలనేది నేను చెప్తాను. ఫస్ట్ పోస్ట్ ఏ విధంగా పెట్టుకోవాలో, ఇక్కడ న్యూ పోస్ట్ ఉంది చూసారా, న్యూ పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టైటిల్ కూడా వాట్ ఈస్ ట్రేడింగ్, హౌ టు ఎర్న్ మనీ అని పెట్టాను, కొటేషన్ పెట్టి ఇక్కడ మనం బాడీ టెక్స్ట్, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకుంటాం. అలాగే ఇందులోని ఇమేజెస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు కావాలంటే. చూడండి, సపోజ్ నేను కంప్యూటర్ నుంచి ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తాను. ఇది ట్రేడింగ్, అప్లోడ్ చేస్తున్నాను చూడండి. అప్లోడ్ చేసిన ఇమేజ్ ఇక్కడ సెంటర్లో వస్తుంది. సెంటర్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా మ్యాటర్ రాసుకున్నాం అనుకోండి, సపోజ్ మనం అలా వస్తుంది. మనం ఎంటర్ కొడుతుంటే ఇమేజ్ కిందకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైనా సరే ఇమేజ్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి, అందులో రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇమేజ్ సైజ్ స్మాలా, మీడియమా, లార్జా అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ని ఇలా కావాలంటే పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మూవ్ చేసుకుంటే టెక్స్ట్ అనేది ఈ విధంగా చూడండి, టెక్స్ట్ అనేది ఈ విధంగా కలుస్తుంది. సో ఈ విధంగా కలుస్తుంది టెక్స్ట్ అనేది. సో టెక్స్ట్ని కూడా కంట్రోల్ చేయి, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా జస్టిఫై కూడా చేసుకోవచ్చు. జస్టిఫై చేసుకుంటే లైన్లో ఉంటుంది. సో ఆ విధంగా. అలాగే వీడియో ఏదైనా కావాలంటే వీడియో కూడా అప్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. లింక్ కావాలంటే లింక్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత దీన్ని ప్రివ్యూ చూద్దాం. బ్లాగ్ పోస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాం. శాంపుల్ బ్లాగ్ పోస్ట్ ఏదో నేను పెడుతున్నాను. వాట్ ఈస్ ట్రేడింగ్, హౌ టు ఎర్న్ అనేది టైటిల్, November 13th ఇది ఒక అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇమేజ్ వచ్చింది. పక్కన ట్రేడింగ్ ఇస్ 90% మైండ్ సెట్, 10% స్కిల్స్. నేను రాయబోయే నెక్స్ట్ బుక్ అనమాట. దీని PDF మీకు తయారు చేయబోతున్నాను. ట్రేడింగ్ మాస్టర్ గైడ్ దాని పేరు. సో ఈ విధంగా పోస్ట్ అనేది పెట్టుకుంటాం. ఇన్ కేస్ ఇందులో మీకు ఏమైనా సరే, సపోజ్ పవర్డ్ బై ఇండియన్ బిల్ గేట్స్ని పెట్టుకున్నాం. ప్రీవ్యూలో చూడండి. సపోజ్ నాకు క్రెడిట్ అవ్వాలనుకున్నారు అనుకోండి, మీరు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, పవర్డ్ బై ఇండియన్ బిల్ గేట్స్ వస్తుంది. ఇలా జస్ట్ సింపుల్గా వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే మనం క్రెడిట్స్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు వేరే లింక్ పెట్టాలి. దీనికి లింక్ చేయాలి. లింక్ ఎలా చేయాలంటే ఇక్కడ మన indianbillgates.in అనేది మన వెబ్సైట్ పేరు కాబట్టి పైన ఈ URL కాపీ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే www.indianbillgates.in కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇండియన్ బిల్ గేట్స్ అనే వర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి లింక్ సింబల్ ఉంది కదా, ఇన్సర్ట్ లింక్, ఆ లింక్ నొక్కాలి. లింక్ నొక్కి పేస్ట్ నొక్కి ఇక్కడ పేస్ట్ నొక్కి అప్లై కొట్టేసి అయిపోతుంది. తర్వాత ఇమేజ్ మనం పెట్టుకున్నాం కదా, సో ప్రివ్యూ చూసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇండియన్ బిల్ గేట్స్ అనేది బ్లూ కలర్లో మారిపోయింది, హైలైట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇమేజ్ మనం పెట్టిన తర్వాత ఇమేజ్ సైజ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో సెట్టింగ్స్ నొక్కాలి. సెట్టింగ్స్ నొక్కి ఆల్ టెక్స్ట్ ఇవ్వాలి. దేని గురించి,
ట్రేడింగ్ కోర్స్ నుంచి ఇక్కడ ఫ్రీ PDF అని చెప్పి పెట్టాలి, అప్డేట్ చేసేయాలి. అప్డేట్ చేసిన తర్వాత సో ఈ విధంగా పోస్ట్ అయితే రెడీ చేసుకుంటాం. కావాలంటే దీన్ని చూడండి, ఇది హెడ్డింగ్ అనుకుందాం, బోల్డ్లో పెట్టుకోవచ్చు, దీన్ని సెంటర్లో పెట్టుకోవచ్చు. ఇదంతా మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఆల్మోస్ట్ మీకు తెలుస్తుంది కదా. కలర్ కావాలంటే కలర్ మార్చుకోవచ్చు, సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు. ఇలాగా ఇక్కడ ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి టూల్స్ అని అండర్లైన్ చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. సో బేసిక్గా దీన్ని మనం డిజైన్ చేసుకుంటాం బాడీ అనేది. ఇది పక్కన పెడితే ఇక్కడ ఎప్పుడైనా సరే పబ్లిష్ చేసే ముందు, ఆర్టికల్ పబ్లిష్ చేసే ముందు ఈ రైట్ సైడ్ కాలంలో ఉన్నవన్నీ చెక్ చేసుకోవాలి. లేబుల్స్, ఇప్పుడు సపోజ్ మీ బ్లాగ్లో 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 100 పోస్టుల్లో ట్రేడింగ్కి సంబంధించిన పోస్టులు అన్నీ కావాలంటే మీరు ఎత్తుక్కోలేరు కదా 100 పోస్టుల్లో. అందుకని చెప్పి ట్రేడింగ్ పోస్ట్ పెట్టినప్పుడల్లా ట్రేడింగ్ అని చెప్పి ఒక లేబుల్ ఇచ్చి క్రియేట్ చేసేస్తారు. అలాగే వేరే ఏదైనా అయితే మనీ గురించి అయితే మనీ అని PDF అని పెట్టేస్తారు. పెట్టేసి నెక్స్ట్ టైం నుంచి అదే లేబుల్ ఇచ్చేస్తుంటే అక్కడ మనకి చూపిస్తాను, ఇది లాస్ట్లో చూపిస్తాను. సో ప్రీవ్యూలో చూద్దాం. సో మన పోస్ట్లో ప్రీవ్యూలో కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్రేడింగ్ అని లేబుల్ కనిపించింది చూసారా. ఇది క్లిక్ చేయగానే ట్రేడింగ్తో ఉన్న పోస్టులన్నీ వచ్చేస్తాయి అనమాట. సో అలాగా ట్రేడింగ్ అనే లేబుల్ మనం ఇచ్చాం. తనకు కావాలంటే కామా పెట్టుకొని ఇంకో PDF అనుకొని ఏదో ఆన్లైన్ మనీయే కదా, దీన్ని ఆన్లైన్ మనీ అని ఇచ్చేస్తాం. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. సో డేట్ అది చూపిస్తే పర్మలింక్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ పర్మలింక్ చూడండి, మన టైటిల్ ఏదైతుంది, వాట్ ఈస్ ట్రేడింగ్ హౌ టు అర్న్ మనీ. వాట్ ఈస్ ట్రేడింగ్ హౌ టు అర్న్ మనీ, సేమ్ ఇదే పర్మలింక్ ఇక్కడ ఉండాలి. సో ఈ విధంగా లింక్ని మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. లొకేషన్ కావాలంటే లొకేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సెర్చ్ డిస్క్రిప్షన్లో దీని గురించి దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ట్రేడింగ్ అని చెప్పి ఇది ఇచ్చేస్తాం. ఆప్షన్స్లో రీడర్స్ కమెంట్ చేసే ఆప్షన్ ఎలా చేసుకుంటామో డిసలవ్ చేస్తాం, మన ఇష్టం అది. సో ఆ విధంగా చేసి ప్రీవ్యూ చేసుకొని పబ్లిష్ చేసేయాలి. ఆర్టికల్ పబ్లిష్ చేసేస్తే ఏ విధంగా కనిపిస్తుందో నేను చూపిస్తాను. సో ఇక్కడ కిందకు వచ్చిందో వ్యూ బ్లాగ్ ఉంటుంది. ఇదంతా కూడా మన సిస్టంలో చేసుకోవాలి, మొబైల్లో ఇన్ని ఆప్షన్స్ ఉండవు. సో ఈ విధంగా మనకి ఆర్టికల్ అయితే రెడీ అయిపోయింది చూసారా. రీడ్ మోర్ ఈ విధంగా పోస్టులు అనేవి వస్తుంటాయి. మనం ఎన్ని పోస్టులు పెట్టుకుంటే అన్ని పోస్టులు మన బ్లాగ్ రెడీ అయిపోయినట్టే. ఇలా కొంతకాలం పెట్టిన తర్వాత మన బ్లాగ్కి రంగులు హంగులు ఇంకా అన్ని ఆప్షన్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మార్చుకోవచ్చు, చెప్తాను నేను అది కూడా. సో బేసిక్గా కంటెంట్ రాయాలంటే ఇది అర్నింగ్స్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎక్కువ పోస్టులు రెడీ అయిపోతాయో అప్పుడు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని డైరెక్ట్ లింక్ చేసుకుంటే డైరెక్ట్గా మన దాంట్లో యాడ్స్ రన్ అయిపోతాయి, మన డబ్బులు స్టార్ట్ అయిపోతాయి. అలాగే పేజెస్ అని చెప్పి ఇక్కడ న్యూ పేజ్ క్రియేట్ చేసి హోము, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇవన్నీ పేజెస్ కూడా మనం తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు వస్తుంది. బేసిక్ బ్లాగ్ ఎలా తయారు చేయాలనేది మీకు ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు సెట్టింగ్స్లో దీనికి 1 more ఆప్షన్ ఏంటంటే బ్లాగ్ అడ్రస్ కస్టమ్ డొమైన్ అని చూసారా. కస్టమ్ డొమైన్ ఇక్కడ మీరు PDFలో మెన్షన్ చేస్తాను నేను, godaddy.com.comలో డొమైన్స్ అనేవి అమ్ముతారు. ఇప్పుడు ట్రేడింగ్ కదా, ట్రేడింగ్కి సంబంధించిన ఏదో ఒక డొమైన్ trading.com అనేది వెళ్ళిపోయింది, డొమైన్ టేకెన్. ఆల్టర్నేటివ్ ఏమున్నాయి, tradingbank.com అనేది అవైలబుల్ ఉందంట, ట్రేడింగ్ స్పెల్లింగ్ చూడండి ఇది అవైలబుల్ ఉందంట. ఇవన్నీ అవైలబుల్ ఆప్షన్స్ చూపిస్తున్నాడు. అలాగా మనకి ఏంటంటే మనం ఏదోటి ట్రేడింగ్ ఆన్లైన్ అని పెట్టి ఏదో ఆటో ఇటు చిన్న ఏదో తగిలించి ఏదో ఒకటి డొమైన్ అవైలబిలిటీ ఉంటే చూసుకొని, అవి కూడా ఏం లేవు. ట్రేడింగ్ ఆన్లైన్ కూడా లేదు. ట్రేడింగ్ ఆన్లైన్ .in ఉంది, traderonline.in ఉంది, ఇది బాగుంది. సో ఇది నేను పర్చేస్ చేశాను అనుకుందాం. పర్చేస్ చేస్తే traderonline.in ఇక్కడ traderonline.in అని ఇచ్చేస్తే ఏమవుతుందంటే చూడండి, బ్లాగ్స్ మే నాట్ బి హోస్టెడ్ విత్ నేకెడ్ డొమైన్ అన్నాడు. అంటే www. పెట్టాలి ముందున. సో ఇక్కడ ఏమన్నాడు, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు వెరిఫై యువర్ అథారిటీ టు దిస్ డొమైన్ అన్నాడు. అంటే ఈ డొమైన్, ఈ వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో దీని డొమైన్ అంటాం, ట్రేడర్ ఆన్లైన్ అది. ఈ డొమైన్ నీదా కాదా అనేది నాకు తెలియదు, సో వెరిఫై చేసుకుంటుంది. అప్పుడు మన గోడాడీలోకి వెళ్ళి సైన్ ఇన్ అయ్యి పైన అందులో ఇక్కడ ఇచ్చినట్టు ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. సీ నేమ్స్ www అని
3 సార్లు ఇది ఇవ్వాలి. డెస్టినేషన్లో GHS.google.com ఒకటి ఇవ్వాలి, వేరే దాంట్లో ఇది ఇవ్వాలి, వేరే దాంట్లో ఇది ఇవ్వాలి. అలాగా అన్నీ ఇచ్చిన తర్వాత సో దీని ప్రకారంగా మనం చేసుకుంటే మా indianbillgates.in ఏ విధంగా అయితే ఉందో indianbillgates.in అని కొడితే ఏ విధంగా అయితే ఇది ఓపెన్ అవుతుందో చూడండి, google.com. సో ఇక్కడ నేను indianbillgates.in అని టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా traderonline.in కొడితే మీ బ్లాగ్ ఓపెన్ అయిపోద్ది. ఇది మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇది ఎంత ఉంది కొనుక్కోవాలనుకుంటే traderonline.in ఇక్కడ చూడండి, దాని రేట్లో $299 ఫస్ట్ ఇయర్, తర్వాత $899 ఎవ్రీ ఇయర్. దీని రేట్ $899 ట్యాక్సెస్తో కలిపి $1000 అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ మనం కస్టమ్ డొమైన్ కూడా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. అప్పుడు ikubera.blogspot.com చెప్పవసరం లేదు. డైరెక్ట్గా traderonline.in కొడితే traderonline.in అని చెప్తే డైరెక్ట్గా మీ బ్లాగ్ ఓపెన్ అయిపోతుంది. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ బ్లాగ్ అనమాట. బ్లాగ్ ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో సెట్టింగ్స్ అవన్నీ కూడా పీడిఎఫ్లో నేను చెప్పింది ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. అన్నీ కూడా ఇందులోనే చేంజ్ చేసుకోవాలి. ఈ మెటా డిస్క్రిప్షన్స్, సెర్చ్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా. అలాగే థీమ్స్లో ఇక్కడ ఇచ్చిన థీమ్సే కాదు, మనకు ఆప్షన్స్లో ఇక్కడ ఫ్రీ బ్లాగర్ టెంప్లెట్స్ అని కొడితే గూగుల్లో మీకు చాలా అంటే చాలా థీమ్స్ వస్తాయి. కొన్ని లక్షల థీమ్స్ ఉంటాయి వెబ్సైట్స్. అందులో మనకు నచ్చింది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. చూడండి, ఇవన్నీ ఉన్నాయి. నేను ఇదైతే ఉంది కదా, వ్రిక్స్ బ్లాగర్ టెంప్లెట్ అంట, ఇది డౌన్లోడ్ చేసేస్తాను. వ్రిక్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత .xml అని ఉంది కదా, ఈ .xml ఇది టెంప్లెట్ అనమాట. ఇది నా డౌన్లోడ్స్లో ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే సేమ్ మళ్ళీ నా డాష్బోర్డ్కి వచ్చి థీమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి కస్టమైజ్ ఉంది కదా, కస్టమైజ్ కాకుండా యారో మార్క్ నొక్కి రీస్టోర్ నొక్కి అప్లోడ్ థీమ్ కొడితే డౌన్లోడ్స్ వ్రిక్స్ థీమ్ రీస్టోర్ అవుతుంది. చూడండి, ఆ థీమ్ రీస్టోర్ అవుతుంది. రీస్టోర్ అయిన తర్వాత మన వ్యూ బ్లాగ్లో చూద్దాం ఏ విధంగా. ఇవన్నీ క్లోజ్ చేసుకుందాం. రీస్టోర్ అయిపోయింది. ఇప్పుడు వ్యూ బ్లాగ్లో చూడండి వ్రిక్స్ అనేది రెడీ అయిపోయింది. థీమ్ చాలా బాగుంటుంది. ఏ విధంగా కనిపిస్తుంది లైవ్ చూద్దాం. లైవ్ ప్రివ్యూ. చూడండి థీమ్ అనేది ఇలా కనిపిస్తుంది. సెటప్ అంతా చేసుకుంటే మన పోస్టులన్నీ పెట్టుకుంటే ఈ విధంగా ఆ థీమ్ తయారైపోద్ది. అంటే ఆల్మోస్ట్ వెబ్సైట్ లాగా ఉంది చూడండి. సో ఇది కూడా ఇంతవరకు కూడా చేసుకోవచ్చు. బ్లాగర్లో అంత ఆప్షన్ ఉంటుంది, అంత ఆపర్చునిటీ ఉంటుంది. సో స్టాటిస్టిక్స్ చూడొచ్చు, ఎవరెవరు మన పేజ్ చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు. ఆల్ టైమ్ 6 అంటే ఈరోజు చూసిన 6 మెంబర్స్ ఇప్పుడే మన బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకు వస్తాయి. డెమోగ్రాఫిక్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇవంతా కూడా, ఎవరెవరు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఏంటి ప్రతిదీ ఇందులో వచ్చేస్తాయి. అర్నింగ్స్ అనేది మీకు చెప్పాను కదా. సో ఆ విధంగా అర్నింగ్స్ చేయొచ్చు. కామెంట్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనకు వచ్చిన కామెంట్స్, పేజెస్, లేఅవుట్ థీమ్. మనం ఇప్పుడు కొత్త థీమ్ పెట్టుకున్నాం కదా, కొత్త థీమ్లో చూడండి ఒకసారి ఇక్కడ వ్రిక్స్ అని ఉంది కదా, ఇది మనది కాదు పేరు. అందుకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్రాండ్ లోగోస్ అని ఉంది ఆప్షన్, అది వచ్చేసి ఇవి బ్రాండ్ లోగోస్. ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి. హెడర్ లోగో అంటే ఇప్పుడు చూపించింది నేను మీకు, మనకి ఇది వద్దు. సో అప్లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని పెట్టేసి దీని బదులు నేను ఏం పెడతానో సపోజ్ అయితే ఇది పెట్టేద్దాం. ఎగ్జాంపుల్ ఇండియన్ బిల్ గేట్స్ ఉంది కదా, ఇది అప్లోడ్ చేసి సేవ్ కొట్టేస్తాను. సేవ్ కొట్టేసి ఇది రిఫ్రెష్ చేసి చూద్దాం. ఆన్లైన్ మనీ ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తే చూడండి అది పోతుంది. అది పోయి మన లోగో వచ్చేస్తుంది. మన లోగో కూడా ఇందాకలా లోగో ఏ సైజులో ఉందో ఆ సైజు మనం లోగో చేసుకుంటే మనది కూడా ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. సో మనం పెట్టిన పోస్టులు ఇలా కనిపిస్తాయి. ఇది పోస్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీని అంతా మనం ఫార్మాటింగ్ ప్రాపర్ వేలో చేసుకొని పక్కన మనం గ్యాడ్జెట్స్, విడ్జెట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత.
సో ఇవన్నీ కూడా ఆ విధంగా మనం మార్చుకోవచ్చు. ఇది పాపులర్ పోస్ట్స్ ఇవన్నీ ఏ విధంగా మోడిఫై చేయాలి ఏంటంటే మీకు నెక్స్ట్ పోస్ట్లో చూపిస్తాను. సో బ్లాగ్ అయితే బేసిక్గా ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. క్లియర్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో నెక్స్ట్ సబ్జెక్ట్ అయితే చూద్దాం. థ్యాంక్ యూ. డిజైన్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో బ్లాగర్ ప్లాట్ఫామ్ చాలా డిజైన్ కూడా మనకు చాలా బాగుండాలి, ఈజీగా ఉండాలి. గూగుల్ ఏదైతే గూగుల్ రోబోట్స్ మన బ్లాగ్ని క్రాల్ చేస్తుందో సో దానికి అర్థమయ్యేటట్టు ఈజీగా ఉండాలి. క్లమ్జీగా ఉండకుండా సింపుల్గా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ కాకుండా సింపుల్గా 2-3 కలర్స్తో ఉంటే బాగుంటుంది. ఎస్ఈఓ కానీ గూగుల్ ఇండెక్సింగ్ కానీ అందులోకి కూడా బాగుంటుంది. సో ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉండాలి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఎవరైతే మన వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఈజీగా నావిగేట్ చేసుకునేటట్టు ఉండాలి. ఒక టాపిక్ చదివిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. సో అందుకు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టు ఆ థీమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. టూ మచ్ ఆఫ్ యాడ్స్ పెట్టేయకూడదు. అలాగని చెప్పి టూ మచ్ ఆఫ్ హెచ్డిఎంఎల్ కోడింగ్స్ కానీ సో ఆ విధంగా లేకుండా చాలా సింపుల్గా యూజర్ ఫ్రెండ్లీగా బ్లాగ్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా అయితే మనకి యాడ్సెన్స్ అప్రూవల్ కూడా అలాగే యాడ్స్ రన్ అవ్వడం కూడా చాలా స్మూత్గా బాగుంటుంది. ఎవరైనా మొబైల్లో కానీ ఆపరేట్ చేసినట్టయితే చాలా ఫాస్ట్గా లోడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. టూ మచ్ ఆఫ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే యాడ్స్ కానీ ఉంటే మీ సైట్ లోడ్ అవ్వడం కూడా చాలా టైం ఎక్కువ పడుతుంది. యూజర్ ఎస్కేప్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో యూజర్ ఎప్పుడైతే మీ బ్లాగ్కి వచ్చారో ఇదన్నీ లోడ్ అయ్యే టైం పడుతుంది కాబట్టి దాన్ని స్కిప్ చేసే ఆప్షన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి యూజర్ ఫ్రెండ్లీగా ఇంటర్ఫేస్ ఈజీగా ఉండేటట్టు ఉండాలి. అలాగే ఈ డిజైన్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడే టూల్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. కాన్వా అని చెప్పి క్యాన్వాస్లో మనం చాలా మంచి డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే అన్స్ప్లాష్ ఒకటి, ఎక్సెల్స్ ఒకటి, ఇవి ఫ్రీ ఇమేజెస్. మనం ఎటువంటి ఎవరికి అట్రిబ్యూషన్ అవ్వకుండా క్రెడిట్స్ అవ్వకుండా ఫ్రీగా ఇమేజెస్ వాడుకోవచ్చు. ఈ రెండింటిలో వెబ్సైట్స్లో కూడా మనకి ఇమేజెస్ అన్ని ఫ్రీగా దొరుకుతాయి. సో లాస్ట్ వచ్చేసి ఫేవికాన్. ఇందులో ఫేవికాన్ అంటే మన ఏదైనా వెబ్సైట్ విజిట్ చేస్తున్నప్పుడు పైన వెబ్సైట్ పేరు పక్కన ఉండేటువంటి చిన్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫేవికాన్ అంటాం. సో అలాంటి ఇమేజెస్ ఏమైనా మనం జనరేట్ చేసుకోవాలన్నా కావాలనుకున్నా favicon.io ఈ వెబ్సైట్లో మనం ఫేవికాన్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. రైటింగ్ గ్రేట్ బ్లాగ్ పోస్ట్. సో బ్లాగ్ తయారు చేయడం ఎంత ముఖ్యమో అందులో పోస్ట్స్ మనం రాయడం కూడా అంతే ముఖ్యం. కంటెంట్ అంత అద్భుతంగా ఉండాలి. అసలు ఆ బ్లాగ్లో కంటెంట్ రాసే ముందు, ఒక పోస్ట్ రాసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా కంటెంట్ రాయాలనేది ఈ వీడియో. సో మన పీడిఎఫ్లో మెన్షన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా టైటిల్ అనేది ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో సెర్చ్ ఇంజిన్ ఎప్పుడైనా గూగుల్లో ఎవరైనా ఏదైనా సెర్చ్ చేసినప్పుడు స్టార్టింగే మన బ్లాగ్ యొక్క పోస్ట్ రావాలని చెప్పి మనం అనుకోవాలి. ఆ విధంగానే టైటిల్ రాసుకోవాలి. దాన్ని ఎస్ఈఓ ఫ్రెండ్లీ టైటిల్ అంటాం. సో ఇది ఇన్డెప్త్ మీకు ఫ్యూచర్లో నేను క్లియర్గా నేర్పిస్తాను. మీకు జస్ట్ ఒక ఐడియా కోసం అయితే నేను చెప్తున్నాను. కీవర్డ్స్ అంటాం. కీవర్డ్స్ అంటే గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసేది మనీ అని కానీ ఫిట్నెస్ అని కానీ ఇలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటినే కీవర్డ్స్ అంటాం. సో మన టైటిల్లో ఎప్పుడు కూడా ఒక కీవర్డ్ ఉండేటట్టు మనం టైటిల్ అయితే చూస్ చేసుకోవాలి. సో అలాగే ఫర్ రైటింగ్ ఎస్ఈఓ టైటిల్స్ include your primary keyword naturality, use clear descriptive language, highlight a benefit or outcome. So highlight a benefit or outcome. సో టైటిల్లో ఎప్పుడు కూడా ఒక అవుట్కమ్ అంటే లైక్ బెనిఫిట్ చూపించాలి. కస్టమర్కి, యూజర్కి ఎప్పుడు కూడా బెనిఫిట్ చూపించాలి. సపోజ్ 10 methods to earn income లేకపోతే 5 profitable business ఈ విధంగా పెట్టాం అనుకోండి. సో వాళ్ళు చూసేట్టు ఈజీగా ఉంటుంది. రైట్ అండ్ అటెన్షన్ గ్రాబింగ్ ఇంట్రొడక్షన్. సో మన ఇంట్రొడక్షనే మంచి అటెన్షన్ గ్రాబ్ చేసే విధంగా మెన్షన్ చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. సో అందులో చూసుకోవాల్సింది ఏ క్వశ్చన్, ఏ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, ఏ బ్రీఫ్ స్టోరీ, ఏ రిలేటబుల్ పెయిన్ పాయింట్. సో ఈ 4 థింగ్స్ కూడా కన్సిడరేషన్లో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా బ్లాగ్ పోస్ట్ను రాయాలి. ప్రొవైడ్ వాల్యుబుల్ అండ్ యాక్షనబుల్ కంటెంట్. ఎప్పుడూ కూడా కంటెంట్ అనేది వాల్యుబుల్గా ఉండాలి. ఇది బ్లాగ్ పోస్ట్ ఫిల్ అవ్వాలని చెప్పి షార్ట్ కంటెంట్ ఉంది లేదు ఎలాబరేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని సాగదీయకుండా చాలా ఇన్ఫర్మేటివ్గా ఎప్పుడు కూడా పోస్ట్ అనేది ఉండాలి. సో అలాగే పోస్ట్లో ఇన్క్లూడ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, లైవ్లో జరిగేటువంటి ఎగ్జాంపుల్స్ని ఇన్క్లూడ్ చేస్తే బాగుంటుంది. ప్రొవైడ్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్. సో ఏ విధంగా అయితే నేను పీడిఎఫ్ పెట్టేసిన తర్వాత రాసిన తర్వాత ఈ విధంగా వీడియోస్ ఇంక్లూడ్ చేశాను, ఆ విధంగా అండర్స్టాండ్ అయ్యే విధంగా మన పోస్ట్లో ఏదైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లింక్ టు రిపీటబుల్ సోర్సెస్. ప్రతి పోస్ట్లో కూడా ఉన్నటువంటి మెయిన్ థింగ్ని మనం ఏదైనా వికీపీడియా కానీ అలాగే ఇన్ఫర్మేటివ్ పెద్ద వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో
దానికి డైరెక్ట్గా ఈ ఆర్టికల్ని దానికి లింక్ చేసినట్టయితే అది కూడా మన బ్లాగ్ ఫెచ్చింగ్కి చాలా బాగుంటుంది. సో యూజర్కి కూడా అర్థమయ్యే విధంగా ఉండాలంటే ఆ విధంగా ప్రూఫ్ మనం ఏదో సబ్మిట్ చేస్తే ఆ విధంగా కూడా అవకాశం ఉంటే చేయొచ్చు, చేస్తే బాగుంటుంది. యూజ్ విజువల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ టు డీపెన్ అండర్స్టాండింగ్. సో ఇందాక చెప్పినట్టే మనం ఆడియోస్ కానీ, వీడియో కానీ, లేకపోతే ఇమేజెస్ కానీ మన పోస్ట్ తగ్గట్టుగా మనం అందులో పెట్టుంటే యూజర్స్కి ఇంకొద్దిగా బాగా అర్థమవుతుంది. అంటే చదివడం దానికి ప్రాక్టికల్ నాలెడ్జ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా వాళ్ళకి దాన్ని చూపించే విధంగా ఉంటే బాగుంటుంది. హై క్వాలిటీ కంటెంట్ ఇంక్రీజెస్ టైమ్ ఆన్ పేజ్ అండ్ బూస్ట్ ఎస్ఈఓ ఇంజిన్స్ సిగ్నల్స్. సో నేను ఇందాక మీకు చెప్పినట్టే కంటెంట్ అనేది ఎప్పుడు కూడా అంత రిచ్గా ఉండాలి. యాడ్ విజువల్స్ అండ్ యూస్ స్మార్ట్ ఫార్మాటింగ్. సో ఇది కూడా మీకు ఆల్రెడీ కవర్ అయిపోయింది. ఇన్క్లూడెడ్ స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్, సిటీఏ. సిటీ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ మీరు ఒక పోస్ట్ రాస్తున్నప్పుడు ఏదైనా మొబైల్ గురించి రాశారనుకోండి, ఆ నోకియానో శాంసంగో ఏదో రాశారనుకోండి, అందులో యూజరు మన పోస్ట్ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ బై చేసే విధంగా ఉండాలి. లేదంటే అది చదవడానికి అంటే యూజర్ అక్కడికి వచ్చి ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి. మనకి కామెంట్ రాయడమో దాన్ని షేర్ చేయగలగాలో, లేకపోతే ఆ వెబ్సైట్ని మనం మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేయడమో, వీడియో ఏదైనా విజిట్ చేయడమో, ఆ విధంగా యూజర్ని ఎప్పుడూ ఎంగేజ్ యూజర్ ఫ్రెండ్లీగా చేయాలి. సో కాల్ టు యాక్షన్ అంటే అదే, దానికి తగ్గట్టుగా మనం పోస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఎడిట్, ప్రూఫ్ రీడ్ అండ్ ఆప్టిమైజ్ బిఫోర్ పబ్లిషింగ్. సో ఫైనల్గా మనం పోస్ట్ అయితే రెడీ చేసిన తర్వాత 1-2 సార్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అది కరెక్ట్ ఫార్మాట్లోనే ఉందా లేదా, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇమేజెస్ సరిగా ఉందా లేదా, సైజు, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అలాగే సబ్మిట్ చేసే ముందు ప్రీవ్యూ చూసుకోవాలి. ప్రీవ్యూ చూసుకున్న తర్వాత అంతా బాగుందంటేనే సబ్మిట్ చేసి పబ్లిష్ చేసుకోవాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో బ్లాగ్ పోస్ట్ రాసిన తర్వాత బ్లాగ్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది హార్ట్ లాంటిది సెర్చ్ ఇంజిన్ అనమాట. సో గూగుల్ సెర్చ్ ఉంది కదా, దాన్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ అంటాం. అలాగే యాహూ ఉంటుంది, బైడు ఉంటుంది, అలా నెంబర్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. ఈ సెర్చ్ ఇంజిన్కి మన బ్లాగ్ పోస్ట్ అన్ని విజిబుల్ అవ్వాలి, మన బ్లాగ్ కూడా విజిబుల్ అవ్వాలి. అందుకు తగ్గట్టుగా మనం దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏ విధంగా చేయాలి ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం. సో ముందు ఎస్ఈఓ ఫ్రెండ్లీ థీమ్. సో ముందే చెప్పాను మీకు, మనం థీమ్ చూసుకుంటున్నప్పుడే ఎస్ఈఓ ఫ్రెండ్లీ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా లోడ్ అవ్వడానికి టైం పట్టేటువంటి థీమ్ని మనం అవాయిడ్ చేయాలి. ఈజీగా లోడ్ అయిపోయే థీమ్ని, అలాగే యూజర్ ఫ్రెండ్లీ థీమ్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే సెర్చ్ ఇంజిన్ యొక్క రోబోస్ అది ఆ బ్లాగ్ని మనం క్రాల్ చేస్తున్నప్పుడు కూడా ఈజీగా క్రాల్ అయ్యే విధంగా ఉండాలి. కాబట్టి ఎస్ఈఓ ఫ్రెండ్లీ థీమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో లైట్ వెయిట్ డిజైన్ ఉండాలి, మొబైల్ రెస్పాన్సివ్ ఉండాలి, ఫాస్ట్ లోడింగ్ ఉండాలి. ఇదే కదా నేను చెప్పాను. సో ఆ విధంగా ఉండాలన్నమాట. ఎనేబుల్ ఎసెన్షియల్ బ్లాగర్ ఎస్ఈఓ సెట్టింగ్స్. సో బ్లాగర్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. అవి ఏంటో చూసేయండి. సబ్మిట్ యువర్ బ్లాగ్ టు గూగుల్ కన్సోల్. సో ఆ సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే పోస్ట్ అంతా రెడీ ఉందో దాన్ని మనం గూగుల్కి సబ్మిట్ చేయాలి. ప్రతి పోస్ట్ని మనం గూగుల్కి సబ్మిట్ చేస్తేనే అది క్రాల్ చేసుకుంటుంది. సబ్మిట్ చేయకపోయినా క్రాల్ చేస్తూ ఉంటుంది, బట్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మాన్యువల్గా సబ్మిట్ చేసుకుంటే బాగుంటుంది. సో పోస్ట్ పెట్టిన వెంటనే ఈ విధంగా అయితే దీన్ని సబ్మిట్ చేయాలి. యూజ్ కీవర్డ్స్ కరెక్ట్లీ. కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పోస్ట్లో. సో దాన్ని ఎక్కడ ఎలా యూస్ చేయాలి అలాగే యూస్ చేయాలి. ఎక్కువ యూస్ చేసిన ప్రాబ్లమే, కీవర్డ్స్ యూస్ చేయకపోయినా ప్రాబ్లమే. సో అందుకు కీవర్డ్స్ ఏ విధంగా యూస్ చేయాలని చూద్దాం. గూగుల్ కీవర్డ్ ప్లానర్. సో దీన్ని మీరు యూస్ చేసుకొని, అలాగే ఊబర్ సజెస్ట్ కానీ, గూగుల్ ట్రెండ్స్ కానీ, ఆన్సర్ ద పబ్లిక్ అని చెప్పి అనేక వెబ్సైట్స్ ఉంటాయి. వీటిల్లో కీవర్డ్స్ గూగుల్లో కానీ ఇతర సెర్చ్ ఇంజిన్ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ మంది ఏం సెర్చ్ చేస్తున్నారు అనే కీవర్డ్స్, ఏ కీవర్డ్స్ పాపులర్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఆ కీవర్డ్స్ని మనం మన కంటెంట్లో ఉండేటట్టు మనం చూసుకోవాలి. ప్లేస్ యువర్ కీవర్డ్స్ ఇన్ పోస్ట్ టైటిల్. ఇందాక చెప్పినట్టే టైటిల్లో ఉండాలి, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉండాలి. యూఆర్ఎల్ పర్మలింక్ అన్నారు. సో యూఆర్ఎల్ పర్మలింక్ అంటే యూఆర్ఎల్ ఏదైతే ఏదైనా మన పోస్ట్లో ఏదైనా ఒక వర్డ్కి దాన్ని యూఆర్ఎల్ అంటే అదేందాక చెప్పిన వికీపీడియాకి ఫార్వర్డ్ చేసే విధంగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో ఆ విధంగా దాన్ని చేయాలి. ఇవన్నీ ఇన్ డెప్త్లో మీకు ఫ్యూచర్లో నేర్పిస్తాను, జస్ట్ ఐడియా కోసం అయితే తెలుసుకోండి. అలాగే ఇమేజ్ ఆల్ టెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్. ప్రతి పోస్ట్కి మెటా డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో కూడా కీవర్డ్స్ అనేవి మెన్షన్ చేసుకోవాలి. రైట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ పోస్ట్ టైటిల్స్. సో ఎప్పుడు కూడా టైటిల్స్ అనేవి ఎస్ఈఓ ఫ్రెండ్లీగా ఉండాలి. మీకు చెప్పిన కదా ఎగ్జాంపుల్ చూడండి. రైటింగ్ టిప్స్ అని రాసే కంటే 10 ఎసెన్షియల్ రైటింగ్ టిప్స్ అండ్ టు ఇంప్రూవ్ యువర్ బ్లాగ్ అని చెప్పి కానీ, ఆ విధంగా 10 వేస్ టు మేక్ మనీ అని కానీ ఈ విధంగా పెడితే బాగుంటుంది. సో అది మీరు మీ క్రియేటివ్గా మీరు ఎలా ఉంటే బాగుంటుందో మీరు ఆలోచించి పెట్టండి. యూజ్ ప్రాపర్ పోస్ట్ ఫార్మాటింగ్. సో మనం పోస్ట్ రాసేటప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్,
H2, H3 లైన్స్ వాడాలి. పారాగ్రాఫ్స్ ఉండాలి. చిన్న చిన్న పారాగ్రాఫ్స్ ఉంటే బాగుంటుంది. అలాగే పాయింట్స్ ఏమైనా ఉంటే బుల్లెట్ పాయింట్స్ కానీ, టిక్ మార్క్స్ కానీ యూజ్ చేస్తే బాగుంటుంది. సో, ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే ఇమేజెస్ పెట్టినప్పుడు ఇమేజెస్ కిందన ఆల్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకొస్తది పోస్ట్ మనం రాస్తున్నప్పుడు. సో, ఆల్ టెక్స్ట్ పెడితే బాగుంటుంది. సో, ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆప్టిమైజ్ ఇమేజెస్ ఫర్ స్పీడ్. సో, ప్రతి ఇమేజ్‌ని కూడా స్పీడ్ కోసం దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. పెద్ద పెద్ద ఎక్కువ ఎంబీస్, జీబీలు ఉండేటువంటి ఇమేజెస్ పెట్టేకుంటే ఇమేజెస్‌ని రెడ్యూస్ చేసి సైజ్ తగ్గించి పెడితే మన పోస్ట్ అనేది, మన బ్లాగ్ అనేది ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది. సో, అందుకు ఇమేజెస్ స్పీడ్ అనేది తగ్గిస్తే బాగుంటుంది. సో, అవి ఇమేజ్‌ని కంప్రెస్ చేయడానికి టైనీ పీఎన్జీ, కంప్రెస్ జేపీఈజీ ఎక్సెట్రా అనే ఈ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. ఆటిల్లో మనం ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి దాన్ని సైజ్ తగ్గించొచ్చు. అలాగే ఇమేజ్‌ని మనం అప్‌లోడ్ చేసే ముందు దాన్ని ఫోటోస్ అయితే ఏదైనా ఫోటో క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ image_202324 అలా ఏదో ఒక ఫైల్ నేమ్ వస్తుంది కదా! సో, దాన్ని రీనేమ్ చేయాలి ఫస్ట్. ఏ ఇమేజ్ అయితే పెడుతున్నామో దానికి తగ్గట్టుగానే దాన్ని రీనేమ్ చేసుకోవాలి. సరే, హెల్త్ గురించి పెడుతున్నారనుకోండి, ఇమేజ్ అబౌట్ హెల్త్ అని గానీ, బీపీ అని గానీ, లేకపోతే ఫుడ్ అయితే ఫుడ్‌కి సంబంధించిన ఇమేజ్, గ్రేప్స్ అయితే అవి గ్రేప్స్ అని గానీ, ఆరెంజెస్ అని గానీ పెడితే, సో, గూగుల్ క్రాస్ చేసుకున్నప్పుడు ఓకే, ఈ ఇమేజ్ దీనికి సంబంధించిందా అని అర్థం చేసుకుంటుంది సెర్చ్ ఇంజిన్. సో, అందుకోసం అని చెప్పి ఇమేజ్ నేమ్ కూడా మనం మార్చుకోవాలి. ఇంప్రూవ్ లోడింగ్ స్పీడ్. సో, బ్లాగ్ స్పీడ్ ఫాస్ట్‌గా లోడ్ అయ్యే విధంగానే మనం ఎప్పుడూ ఉంచుకోవాలి. అన్నెసెసరీ స్లైడర్స్ తీసేయాలి. హెవీ స్క్రిప్ట్స్ ఉంటే అవి తీసేయాలి. ఎక్స్ట్రా సీఎస్ఎస్, టూ మెనీ యాడ్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నట్టే. ఈ విధంగా ముందు అవన్నీ తీసేసి చాలా యూజర్ ఫ్రెండ్లీగా, సింపుల్‌గా ఉంటే చాలా ఫాస్ట్‌గా లోడ్ అవుతది. యూజ్ లేజీ లోడింగ్, కంప్రెస్డ్ ఇమేజెస్, లైట్ వెయిట్ థీమ్. సో, యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పిన విధంగానే ఆ విధంగా చేయాలి. క్రియేట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. సో, లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం బ్లాగ్ పోస్ట్ రాసినప్పుడు ఖచ్చితంగా దానికంటే హయ్యర్, మన పేజ్ కంటే హయ్యర్ ర్యాంక్ ఉన్నటువంటి ఏదైనా వెబ్‌సైట్స్‌కి అది ఫార్వర్డ్ చేసే విధంగా లింక్స్ మనం పెడితే బాగుంటుంది. అలాగే ఈ బ్లాగ్ గురించి మీరు మరిన్ని బ్లాగ్స్ తయారు చేస్తున్నప్పుడు, లేకపోతే మీ ఫ్రెండ్స్‌కి సంబంధించిన బ్లాగ్స్ గానీ, వెబ్‌సైట్స్ కానీ, ఇంకేమైనా యూట్యూబ్‌లో గానీ, ఎక్కడైనా డిస్క్రిప్షన్‌లో, ఫేస్‌బుక్‌లో గానీ ఈ పోస్ట్ యొక్క టైటిల్, డిస్క్రిప్షను, అలాగే ఈ పోస్ట్ యొక్క లింక్ తీసుకెళ్ళి అందులో పెట్టినట్టయితే, సపోజ్ ఎవరైనా ఫేస్‌బుక్‌లో మీ పోస్ట్ చూసి మీ బ్లాగ్ వరకు వచ్చారంటే మీ బ్లాగ్ ర్యాంక్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్‌గా. దీనివల్ల గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో మీకు బెటర్ వ్యూ ఉంటుంది. మీది హయ్యర్ ర్యాంకింగ్స్‌లో మీ బ్లాగ్ ఉంటుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు. సో, అందుకే ఎక్స్టర్నల్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్ కూడా 2 కూడా వాడాలి. ఇంటర్నల్ లింక్స్ అంటే మన పోస్ట్‌లో మనం పెట్టేటువంటి లింక్స్. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే వేరే వెబ్‌సైట్‌లలో మన పోస్ట్ గురించి పెట్టేటువంటి లింక్స్. సో, ఇదే రెండిటికి డిఫరెన్స్. ఈ విధంగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. యాడ్ ఏ స్ట్రాంగ్ మెటా డిస్క్రిప్షన్ ఫర్ ఈచ్ పోస్ట్. సో, నేను చెప్పినట్టు పోస్ట్ ఏదైతే మనం పెట్టామో పక్కన దానికి రైట్ సైడ్‌లో మెటా డిస్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ పోస్ట్ దేని గురించి పెట్టామనేది డిస్క్రిప్షన్ దానికి ఇచ్చినట్టయితే, సో, సెర్చ్ ఇంజిన్స్ క్రాస్ చేసుకుంటున్నప్పుడు ఈ పోస్ట్ దీని గురించి, పలానా దాని గురించి అని అర్థం చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది. సో, సెర్చ్ ఇంజిన్స్‌లో కూడా ఎప్పుడైనా మీ టైటిల్ వచ్చినప్పుడు మీరు ఎవరైనా మనీ అని సెర్చ్ చేస్తే, లేకపోతే ఏదైనా మీరు పెట్టే పోస్ట్‌కి రిలేటెడ్‌గా వాళ్ళు సెర్చ్ చేస్తే, గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో ఫస్ట్ మీ పోస్ట్ కనిపించినప్పుడు టైటిల్ కనిపిస్తుంది. టైటిల్‌లో మీరు ఏదైతే ఇప్పుడు మెటా డిస్క్రిప్షన్ ఇస్తారో అదే టైటిల్ కింద కనిపిస్తుంది. సో, యూజర్ చూసిన వెంటనే ఓకే, ఈ పోస్ట్ దీని గురించా, ఇది నాకు కావాల్సిన పోస్ట్ అని చెప్పి వెంటనే వేరే బ్లాగ్‌కి వెళ్ళకుండా మన బ్లాగ్‌కి వచ్చే ఆప్షన్ ఎక్కువ ఉంది కాబట్టి, సో, ఆ విధంగా మెటా డిస్క్రిప్షన్ కూడా మనం పెట్టుకోవాలి. మేక్ యువర్ బ్లాగ్ ఈజీ టు నావిగేట్. సో, చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈజీగా నావిగేట్ చేసుకునే కస్టమర్‌కి, ఎవరైనా విజిటర్‌కి మీ బ్లాగ్ ఈజీగా నావిగేట్ చేసుకునే విధంగా మీరు దాన్ని డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. రెగ్యులర్లీ అప్డేట్ ఓల్డ్ పోస్ట్స్. సో, ఎప్పటికప్పుడు మన పాత పోస్ట్ ఎప్పుడైనా 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ బ్యాక్ పోస్ట్స్ ఏమైనా ఉంటే అవి సెర్చ్ ఇంజిన్‌లో ఎక్కడికో వెళ్ళిపోతాయి కాబట్టి, లేట్ టైమ్‌లోకి వెళ్ళిపోతాయి కాబట్టి, మనకు వీలున్నప్పుడు పాత పోస్టులు మనం ఒకసారి ఓపెన్ చేసుకొని అందులో ఏమైనా అప్గ్రేడ్స్ చేయాల్సినవి ఉంటాయా, ఏమైనా మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే దాన్ని అప్డేట్ చేసుకుంటే మళ్ళీ అది ఫ్రెష్‌గా మళ్ళీ స్టార్టింగ్‌కి వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే పోస్ట్ డెడ్ పోస్ట్‌గా ఉండిపోయి అది మన బ్లాగ్‌లో ఉంటుందే తప్పితే సెర్చ్ ఇంజిన్‌లో ఉండదు. అది యూజ్‌ఫుల్‌గా ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు పాత కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. బిల్డ్ బ్యాక్ లింక్స్ న్యాచురల్లీ. సో, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పాను కదా! సో, అప్పుడు ఏదైతే లింక్స్, బ్యాక్ లింక్స్ అంటే ఏదన్నా లింక్ యూజ్ చేసి మన వెబ్‌సైట్ బ్లాగ్‌కి వాళ్ళు వస్తున్నారంటే ఆ యొక్క లింక్‌నే బ్యాక్ లింక్ అంటామనమాట. సో, ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కావాలని పదే పదే మనం తీసుకొనెళ్ళి మన లింక్స్ మనం కాపీ చేసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ పేస్ట్ చేస్తే అది మంచిది కాదు. అది న్యాచురల్‌గా ఉండాలి తప్పితే మనం కావాలని చేసే విధంగా ఉండకూడదు. అంటే వేరే వాళ్ళ బ్లాగ్ పోస్ట్ కింద కామెంట్స్‌లో మన లింక్స్ మనం వదిలేస్తే అది మంచిది కాదు. కావాలని విడిచిపెట్టకూడదు.
ఎవరైనా ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ క్వారాలా కానీ లేకపోతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఫారమ్స్లో ఏమైనా క్వశ్చన్స్ అడిగి ఉంటే వాళ్ళకి ఆన్సర్గా మీరు రిప్లై ఇస్తూ పలానా బ్లాగ్లో మీకు ఉందని చెప్పి ఆన్సర్ ఉందని చెప్పి మీరు మీ యొక్క బ్లాగ్ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ని తీసుకెళ్ళి అక్కడ కామెంట్స్లో పెడితే వాళ్ళు చదవడానికి వచ్చి మన పోస్ట్ని చదివితే మనకు అది గుడ్ బ్యాక్లింక్ అవుతుంది. వాళ్ళు చదవకుండా వదిలేస్తే వచ్చి ఎగ్జిట్ అయిపోతే మాత్రం బ్యాడ్ బ్యాక్లింక్ అవుతుంది. సో అందుకే బ్యాక్లింక్స్ పెట్టే ముందు కూడా మనం పెట్టిన వెంటనే కస్టమర్స్ యూజర్స్ వచ్చి అది చదువుతారా చదవరా అనే ఆప్షన్ కూడా మీరు చూసుకోవాలి. ఇన్ కేస్ దాన్ని ఎవరైనా ఓపెన్ చేసి వెంటనే కానీ క్లోజ్ చేస్తే మీకు నెగిటివ్ రిమార్క్స్ ఉంటాయి. సో అందుకే బ్యాక్లింక్స్ మనం పెట్టే ముందు చాలా క్లియర్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి. కంటెంట్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే కంటెంట్ రాస్తున్నామో ముందుగా దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. మన గోల్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి అని చెప్పి మనకి క్లియర్గా ఉండాలి. దానికి తగ్గట్టుగానే బ్లాగ్ పోస్ట్ అనేది రెడీ చేయాలి. ఊరికే ఏదో పోస్ట్ పెట్టాలని చెప్పి కాకుండా ప్లాన్గా పోస్ట్ పెట్టాలనేదే నా యొక్క ఉద్దేశం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పడం జరిగింది. సో ఫస్ట్ వీక్ మనం ప్లాన్ చేసుకునేటప్పుడు కంటెంట్ ప్లాన్ చేసుకున్నప్పుడు 1, 2, 3 వీక్స్లో ఇక్కడ నేను ప్లాన్ చేసి మీకు చూపించాను. సో ఫస్ట్ వీక్స్ వచ్చేసరికి టాపిక్ బిగినర్స్ గైడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్. సో ఇన్వెస్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు బిగినర్స్ గైడ్ అని చెప్పి ఒక ఇన్వెస్టింగ్ ప్రపోజల్ మనం స్టార్ట్ చేసాం. సో దానికి యూజ్ చేసిన కీవర్డ్స్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఫర్ బిగినర్స్. సో ఇదంతా కూడా నేను ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసుకున్న విధంగానే కీవర్డ్ రీసెర్చ్ చేసి సో ఈ కీవర్డ్స్ నేను పెట్టడం జరిగింది మీ దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్లో. సో ఇన్వెస్టింగ్ ఫర్ బిగినర్స్ గోల్ వచ్చేసి ట్రాఫిక్, అంటే ఎక్కువ మంది ట్రాఫిక్ వచ్చి మన పోస్ట్ని చూడాలి. ఆ విధంగా ఫస్ట్ వీక్లో నేను దాన్ని టార్గెట్ చేశాను. సో సెకండ్ వచ్చేసి టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ యాప్స్. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన 5 యాప్స్ ఏవైతే ఉన్నాయో అనేది టైటిల్ టాపిక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అది టైటిల్గా ఉంది. అందులో కీవర్డ్ వచ్చి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్. సో కీవర్డ్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అనేది కీవర్డ్ కింద పరిగణిస్తాం. సో దాన్ని యూజ్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అని మనం చెప్పామో ఆ యాప్స్ ఏంటో వాళ్ళకి చెప్తాం కదా. సో ఆ యూజర్ ఎప్పుడైతే మన బ్లాగ్లో పోస్ట్ చదువుతుంటారో ఆ యాప్ని వాళ్ళు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకునే విధంగానే ఉండాలి. సో నా టార్గెట్ వచ్చేసి అఫిలియేట్. సో ఏదైతే ఆ వెబ్సైట్స్ ఉంటాయో ఆ వెబ్సైట్స్కి డైరెక్ట్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నందుకు మనకు కమిషన్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మనకు వస్తుంది. సో అది టార్గెటింగ్. హౌ టు సేవ్ మనీ ఇన్ యువర్ 20s. మీ 20 years ఆఫ్ ఏజ్లోనే డబ్బులు ఎలా సేవ్ చేయాలనేది నా థర్డ్ ఆర్టికల్. దీనికి సేవింగ్ మనీ టిప్స్ అనేది కీవర్డ్. రెగ్యులర్గా గూగుల్లో సెర్చ్ చేసేవాను కాబట్టి సేవింగ్ మనీ టిప్స్ అని చెప్పి సో ఇది కూడా సెర్చ్ ఇంజిన్లో చూస్ చేసిందే ఆ విధంగా పెట్టింది. సో ఎంగేజ్మెంట్ అనమాట, అంటే కామెంట్స్ ఎక్కువగా కామెంట్స్ మనకి వచ్చే విధంగా ఈ విధంగా దీన్ని టార్గెట్ చేయడం జరిగింది. సో పోస్ట్ ఫ్రీక్వెన్సీ 1 to 2 per week, అంటే వీక్కి 1 to 2 పోస్ట్ పెట్టే విధంగా మనం రెడీ చేసుకోవాలి. దీనికి మీరు వాడాల్సిన టూల్స్ వచ్చేసి ట్రెల్లో, నోషన్, గూగుల్ షీట్స్ ఇవి వాడి మీరు రెడీ చేసుకోవచ్చు. ప్రమోటింగ్ యువర్ బ్లాగ్. సో అంతా రెడీ చేసిన తర్వాత మన బ్లాగ్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. సో ప్రమోట్ చేసుకోవడానికి మనం మెయిన్గా యూజ్ చేస్తుంది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఎక్కువ పిఆర్ అంటే మన బ్లాగ్కి ఎక్కువ వెయిట్ ఉండేది కూడా సోషల్ మీడియాలో ఉండేటువంటి లింక్స్ ద్వారానే. ఎక్కువ యూజర్స్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి సో సోషల్ మీడియాని మనం టార్గెట్ చేద్దాం. సో ఫేస్బుక్, పినింట్రెస్ట్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలాగ మీకు ఏ విధంగా ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మీరు మీరు పోస్ట్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు లేకపోతే ఈ ప్లాట్ఫామ్స్లో ఖచ్చితంగా అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈమెయిల్ మార్కెటింగ్. మీ దగ్గర ఎక్కువ ఈ డేటా కలెక్షన్ అయితే ఈమెయిల్స్ అయితే కలెక్షన్ డేటా ఉంటే ఖచ్చితంగా అందరికీ అందరికీ కూడా యూస్ఫుల్ అనుకున్నప్పుడు అందరికీ కూడా ఈమెయిల్స్ పంపించవచ్చు మీ పోస్ట్కి సంబంధించిన టైటిల్తో. సో ఆ విధంగా మీ లింక్స్ని కూడా షేర్ చేసుకోవచ్చు. గెస్ట్ బ్లాగింగ్ ఆన్ బిగ్గర్ సైట్స్. నేను చెప్పాను కదా ఇందాక మీకు, వేరే వెబ్సైట్స్లో కూడా మన పోస్ట్ గురించి మాట్లాడాలి, మన బ్లాగ్ గురించి మెన్షన్ చేయాలి. ఆ విధంగా చేసినట్టయితే మన బ్లాగ్ యొక్క ర్యాంక్ పెరుగుతుంది. క్వారా, రెడిట్ ఇలాంటి వెబ్సైట్స్ అన్నింటిలో కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. కొలాబరేషన్స్ అండ్ ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో మాట్లాడడం కానీ యూట్యూబ్స్లో వాటిల్లో డిస్క్రిప్షన్స్ వాటిల్లో ఈ విధంగా పెడితే కూడా చాలా పాజిటివ్ అవుతుంది. మానిటైజింగ్ యువర్ బ్లాగ్. సో అంతా సెట్ అయిపోయింది, బ్లాగ్లో పోస్టులు పెడుతున్నాం, థీమ్ రెడీ అయిపోయింది, కంటెంట్ అంతా రెడీగా ఉంది, ప్రమోషన్ కూడా జరిగిపోతుంది. సో విజిటర్స్ కూడా మన బ్లాగ్కి వస్తున్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది మానిటైజేషన్ అంటే డబ్బులు సంపాదించడం. సో ఇదే అందరిది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. అందరి టార్గెట్ ఇదే కదా, మానిటైజేషన్ అవ్వాలి. గూగుల్ యాడ్సెన్స్ నుంచి అలాగే ఏ ప్లాట్ఫామ్ నుంచి మనం సెలెక్ట్ చేసుకున్నాం దాని నుంచి మనకు మంచిగా డబ్బులు రావాలి. అందుకోసం ఈ ప్రయత్నం కాబట్టి సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా మీరు ఉండాలి. సో కామన్ మెథడ్స్ ఏ మెథడ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను మీకు ఇందులో డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా చెప్పాను. డిస్ప్లే యాడ్స్, ఎర్న్ పర్ 1000 ఇంప్రెషన్స్ ఆర్ క్లిక్స్.
ఎగ్జాంపుల్స్ వచ్చి గూగుల్ యాడ్సెన్స్, మీడియా లైవ్. సో గూగుల్ యాడ్సెన్స్ అండ్ మీడియా బైన్ అనేవి 2 ప్లాట్ఫామ్స్ అనమాట. గూగుల్ అనేది మీ అందరికీ తెలిసిందే. గూగుల్ యాడ్సెన్స్‌కి మనం అప్రూవల్ పెట్టుకుంటే మన బ్లాగ్‌ని వెరిఫై చేసుకుంటారు. కంటెంట్ అంతా బాగుంది. మంచి వ్యూవర్స్ వస్తున్నారని అనుకుంటే వాళ్ళు గూగుల్ యాడ్స్ మన దాంట్లో డిస్ప్లే చేసుకుంటారు. దానికి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను. ఆ విధంగా గూగుల్ యాడ్సెన్స్ గాని అప్రూవల్ అయితే, గూగుల్ యాడ్సెన్స్ గాని అప్రూవల్ అవ్వకపోతే మీడియా బైన్ అని గాని డిఫరెంట్ వెబ్‌సైట్స్ కూడా ఉంటాయి. క్లిక్సార్ అని గాని వాటిల్ని కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు. బట్ బెటర్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చే వరకు వెయిట్ చేయడం. ఆ విధంగా మన బ్లాగ్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం మంచిది. సో వన్స్ గూగుల్ యాడ్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మన బ్లాగ్‌లో అయితే యాడ్స్ అయితే రావడం స్టార్ట్ అయిపోతుంటాయి. సో యాడ్స్ రావడం వల్ల మనకు డబ్బులు ఏ విధంగా వస్తాయంటే ఎప్పుడైతే యూజర్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు, కంటెంట్‌ని స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆ యాడ్స్ మీద హోవర్ చేస్తే, ఆ యాడ్స్ మీద ఈ విధంగా వాళ్ళు స్క్రోల్ చేస్తే 1000 ఇంప్రెషన్స్ ఇలా పెట్టడాన్ని ఇంప్రెషన్ అంటాం. సో 1000 ఇంప్రెషన్స్‌కి ఇంత అని చెప్పి ఒకవేళ ఆ యాడ్‌ని గాని క్లిక్ చేస్తే 1000 క్లిక్స్‌కి ఇంత అని చెప్పి, లేకపోతే యాడ్ బట్టి సెపరేట్‌గా ఒక్కొక్క యాడ్‌కి ఒక్కొక్కలాగా రేట్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి డబ్బులైతే వస్తాయి. మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో దీనికోసం అందరం కష్టపడదాం. సో ఆ విధంగా ఇంప్రెషన్స్ బట్టి ఎర్న్ చేసుకోవచ్చు. రెండోది అఫిలియేట్ మార్కెటింగ్. ఇందాక నేను చెప్పినట్టు ప్రొడక్ట్స్‌ని మన దాంట్లో మెన్షన్ చేయాలి. మన టాపిక్‌లో రిలేటెడ్‌గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌నో లేకపోతే మనం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో మనం అసోసియేట్ అయితే వాళ్ళ యాడ్స్ మనం డిస్ప్లే చేస్తారు. ఏదైనా కొత్త ఫోన్ వచ్చినా సరే, లేకపోతే మన బ్లాగ్ కంటెంట్‌కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు చూపిస్తుంటారు. ఆ ప్రొడక్ట్‌ని యూజర్ గాని ఓపెన్ చేసి ఆ ప్రొడక్ట్‌ని గాని పర్చేస్ చేస్తే మన లింక్ ద్వారా సో అందులో మనకు కొంత కమిషన్ అయితే జనరేట్ అవుతుంది. ఆ విధంగా మనకు తెలియకుండానే మంచి ఇన్‌కమ్ అయితే మనం సంపాదించుకోవచ్చు. దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో అమెజాన్ అసోసియేట్ ఒకటి, షేర్ ఏ సేల్ ఒకటి, ఇలా రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఫర్దర్‌గా నేర్చుకోవచ్చు. ముందు బ్లాగ్ అయితే రెడీ చేసుకోండి. స్పాన్సర్డ్ పోస్ట్స్. కస్టమర్స్ మనకి ఎక్కువ మంది విజిటర్స్ వచ్చేస్తున్నారు మన బ్లాగ్‌కి, ట్రాఫిక్ ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా వేరే వెబ్‌సైట్‌లు గాని, లేకపోతే ఇంకా ఇతరులు గాని మనల్ని అప్రోచ్ అయ్యి, మా గురించి ఒక పోస్ట్ రాయండి మీ బ్లాగ్‌లో అని చెప్పి అప్రోచ్ అవుతారు. అప్పుడు పోస్ట్‌కి మనం 50,000 1,00,000 ₹1 10,000 మన ఇష్టం ఎంతైతే మనం చార్జ్ చేసుకోవచ్చు. మన క్రెడిబిలిటీ బట్టి. సో ఆ విధంగా స్కూల్స్ గాని, కాలేజెస్ గాని, పెద్ద పెద్ద కాలేజెస్ గాని, బిజినెస్ థింగ్స్ గాని వీళ్ళు ఎవరో ఒకళ్ళు అప్రోచ్ అవుతారు. సో దాన్ని స్పాన్సర్డ్ పోస్ట్ అని చెప్పి అంటాం. బ్రాండ్స్ పే యూ టు రైట్ అబౌట్ దెమ్ పార్ట్నర్‌షిప్స్. సెల్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కాకుండా డైరెక్ట్‌గా మనమే ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు. మనం ఎవరితోనైనా అఫిలియేట్ అయ్యి డిజిటల్ ప్రొడక్ట్స్ గాని, ఈ బుక్స్ గాని, ఇప్పుడు మన పీడీఎఫ్ ఉంది కదా! ఈ పీడీఎఫ్‌నే మనం ఇలా ఆన్‌లైన్‌లో కూడా డైరెక్ట్‌గా సేల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఏది కావాలంటే అది మనం ప్రొడక్ట్స్ కూడా పోస్ట్‌లో పెట్టి సెల్ చేసుకోవచ్చు. దానికి గమ్‌రోడ్, టీచబుల్ అని చెప్పి కొన్ని ఉంటాయి. వాటి ద్వారా అయితే ప్రొడక్ట్స్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఆఫర్ సర్వీసెస్. సో జ్యోతిష్యం చెప్తాం అనుకోండి, జ్యోతిష్యులు అనుకోండి. నేను జ్యోతిష్యం బాగా చెప్తానని చెప్పి పోస్టులు పెడితే, సో జ్యోతిష్యం చెప్పించుకోవడానికి మన దగ్గర ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. జూమ్ ద్వారానో, కాల్స్ ద్వారానో, వీడియో కాల్స్ ద్వారానో మనం వాళ్ళకి అది ఇవ్వచ్చు. సో అలాంటి సర్వీసెస్ ఏమైనా ఆఫర్ చేయొచ్చు మనం. ఫ్రీలాన్స్ కన్సల్టింగ్ అంటాం దాన్ని. అలాగే రైటింగ్ ఏదైనా ఆర్టికల్స్ నేను రాస్తానని చెప్పో, ఏదైనా వర్క్స్ మనం డైరెక్ట్‌గా మన బ్లాగ్ ద్వారా సేల్ చేసుకోవచ్చు. సో దాన్ని ఆఫర్ సర్వీసెస్ అనమాట. సో ఈ విధంగా మన బ్లాగ్ ద్వారా మనం డబ్బులైతే సంపాదించొచ్చు. దీన్ని మానిటైజేషన్స్ అంటాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద చాలా దృష్టి పెడదాం. ఇది ఇప్పుడు కాదు, మీ బ్లాగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను మీ బ్లాగ్‌ని చూస్తాను. చూసి మీకు మంచి ఐడియాస్ అయితే సజెస్ట్ చేస్తాను. అనలిటిక్స్ అండ్ గ్రోత్ ట్రాకింగ్. సో మన బ్లాగ్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, అసల విజిటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, మేల్ ఎంతమంది చూస్తున్నారు, ఫీమేల్ ఎంతమంది చూస్తున్నారు, అసలు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఏ కంట్రీ నుంచి చూస్తున్నారు, ఏ బ్రౌజర్ నుంచి చూస్తున్నారు, సిస్టమ్ నుంచి చూస్తున్నారా, లేకపోతే మొబైల్ నుంచి చూస్తున్నారా, ఇలాగ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం మానిటర్ చేసుకోవాలి. ఇవన్నీ ఏ విధంగా మానిటర్ చేయాలంటే గూగుల్ అనలిటిక్స్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో మనం మన బ్లాగ్‌ని రిజిస్టర్ చేసిన తర్వాత మన బ్లాగ్‌కి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది గూగుల్ అనలిటిక్స్ ఎవ్రీ వీక్ మనకి ఇస్తుందనమాట. డేటా అయితే ఇస్తుంది. డెమోగ్రాఫిక్స్ ఇస్తుంది. సో ఎవరు చూస్తున్నారు ఏంటనేది. సో దానికి తగ్గ మనం పోస్ట్‌లని రెడీ చేసుకోవచ్చు. సెర్చ్ కన్సోల్, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇది కూడా అంతే. గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో వచ్చేసి కీవర్డ్స్ అండ్ క్లిక్స్ అనమాట. సో ఏ కీవర్డ్ యూజ్ చేసి మీ బ్లాగ్‌ని విజిట్ చేశారు, గూగుల్‌లో వాళ్ళు ఏం సెర్చ్ చేశారు, ఏం సెర్చ్ చేస్తే మీ బ్లాగ్ వాళ్ళకి కనిపించింది, ఏం సెర్చ్ చేయడం ద్వారా వాళ్ళు మీ బ్లాగ్ పోస్ట్ క్లిక్ చేసి మీ బ్లాగ్‌కి వచ్చారనేది ఈ సెర్చ్ కన్సోల్ మీకు తెలియజేస్తుంది. అలాగే హాట్‌జార్ అనేది ఏంటంటే మీ మీ బ్లాగ్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, సో ఏంటి మీ బ్లాగ్ పరిస్థితి ఎలాగుంది ఇదంతా కూడా చెప్తది. దీన్ని యూజర్ బిహేవియర్ హాట్ మ్యాప్స్ అంటాం అనమాట.
సో యూజర్ వచ్చిన తర్వాత అసలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు, సో ఇదంతా చెప్పేది హాట్ జార్. ఫోకస్ ఆన్ టాప్ పర్ఫార్మింగ్ పోస్ట్స్. ఏదైతే మీ పోస్టులు బాగా పర్ఫామ్ చేస్తున్నాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే యూజర్కి ఏం కావాలో మీరు అందులో ఇచ్చేటట్టయితే మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ట్రాఫిక్ సోర్సెస్. ట్రాఫిక్ సోర్సెస్ అంటే ఇందాక చెప్పినట్టు ఎక్కడి నుంచి వస్తున్నారు యూజర్స్ అనేది కూడా మీరు ఫోకస్ చేయాలి. అలాగే బౌన్స్ రేట్. బౌన్స్ రేట్ అంటే ఒకసారి యూజర్ మీ దగ్గరికి వచ్చి మన బ్లాగ్ విజిట్ చేసి వెళ్ళిపోతున్నాడు, ఎంతసేపు ఉంటున్నాడా వెళ్ళిపోతున్నాడా. ఒకవేళ యూజర్ కానీ మన బ్లాగ్ పోస్ట్ వచ్చి వెంటనే మన బ్లాగ్ క్లోజ్ చేస్తే చదవకుండా ఆర్టికల్ చదవకుండా కానీ ఎగ్జిట్ అయితే మాత్రం సో బౌన్స్ రేట్ హై ఉంటుంది. బౌన్స్ రేట్ హై ఉంటే ర్యాంకింగ్స్లో మన బ్లాగ్ వెనకబడిపోతుంది. సెర్చ్ ఇంజిన్లో కూడా మన బ్లాగ్ వెనకబడిపోతుంది. సో బౌన్స్ రేట్ అనేది తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. కన్వర్షన్ గోల్స్. సో ఫైనల్గా యూజర్స్ ఎవరైతే వస్తున్నారో, ట్రాఫిక్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారా లేదా, మనం చెప్పేటటువంటి కంటెంట్ చదువుతున్నారా లేదా, మనకు కావాల్సింది వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో కన్వర్షన్ గోల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లీగల్ అండ్ ఎథికల్ కన్సల్టేషన్స్. సో బ్లాగ్ని రన్ చేస్తున్నప్పుడు కొన్ని లీగల్ థింగ్స్ ఉంటాయి మనం చేయాల్సినవి, అవి ఖచ్చితంగా మనం చేయాలి. డిస్క్లైమర్ అనేది ఉండాలి. డిస్క్లైమర్ అంటే ఈ బ్లాగ్ మన సినిమాలు మూవీస్ ఏమైనా చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో డిస్క్లైమర్ వేస్తుంటారు కదా, అలాగే మన బ్లాగ్కి కూడా డిస్క్లైమర్ వేయాలి. ఏమనంటే మనం బెట్టింగ్స్ యాప్స్ని ప్రమోట్ చేయమని చెప్పి, ఇల్లీగల్ థింగ్స్ మనం చేయమని చెప్పి, ఈ విధంగా ఒక డిస్క్లైమర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. కుకీ కన్సల్ట్ బ్యానర్ కూడా ఒకటి ఉండాలి. అంటే మేము చూడండి కొన్ని వెబ్సైట్ విజిట్ చేస్తున్నప్పుడు స్టోర్ కుకీస్ అని చెప్పి వస్తుంటుంది, యాక్సెప్టా రిజెక్ట్ అని కొడుతుంటారు కదా. సో ఆ విధంగా మేము కుకీస్ ఏమి స్టోర్ చేయట్లేదు. బ్లాగర్ బై డిఫాల్టే కుకీస్ స్టోర్ చేయదు కాబట్టి మేము కుకీస్ అది స్టోర్ చేయమని చెప్పి డైరెక్ట్గా మనం కుకీ కన్సల్ట్ బ్యానర్ కూడా ఇచ్చేయచ్చు. ఫాలో ఖచ్చితంగా మనం ఫాలో చేయాల్సినవి ఏంటంటే కాపీ రైట్ యూస్. సో కిందన మనం కాపీ రైట్స్ కూడా మనం కిందన ఇవ్వాలి. లైసెన్స్డ్ ఇమేజెస్, లైసెన్స్డ్ కంటెంట్ మాత్రమే వాడాలి. ఎవరి దగ్గర కాపీ చేసి మన దగ్గర డూప్లికేట్ కంటెంట్ అయితే మన బ్లాగ్లో ఉండకూడదు. వేరే బ్లాగ్లో ఉన్న కంటెంట్ మన దగ్గర ఉంటే దాన్ని పెనాల్టీ కింద కన్సిడర్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్స్లో మన బ్లాగ్ నెగిటివ్ ర్యాంకింగ్ అయితే వస్తుంది. అలాగే ఎఫ్టీసీ గైడ్లైన్స్ ఫర్ స్పాన్సర్డ్ పోస్ట్. ఎప్పుడైనా మనం స్పాన్సర్డ్ పోస్ట్ చేస్తే ఎఫ్టీసీ గైడ్లైన్స్ ప్రకారంగానే చేయాలి. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. సో కొన్ని మిస్టేక్స్ అయితే మనం అవాయిడ్ చేయాలి. జనరల్గా అందరూ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే నో నిచే ఆర్ ఫోకస్. పర్టికులర్ టాపిక్ అంటూ వాళ్ళకి ఏముండదు, ఏదో పోస్ట్ పెట్టేయాలి, ఏదో చేసేద్దాం అని చెప్పి ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేసేస్తారు. అది చాలా తప్పు. ఆ విధంగా అయితే చేయకూడదు. ఖచ్చితంగా మంచి నిచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పర్టికులర్గా దాని మీద మన ఫోకస్ అయితే ఉండాలి. ఇన్కన్సిస్టెన్సీ. సో మనం పోస్టులు పెట్టేటప్పుడు ఒకరోజు ఒక పోస్ట్ పెడతాం, మళ్ళీ ఎప్పుడో మన టైం ఉన్నప్పుడు ఒక నెల రోజులకో మళ్ళీ సంవత్సరానికి ఒక పోస్ట్ పెడతాం. గతంలో నేను అలాగే చేశాను. ఆ విధంగా ఉండకూడదు. రెగ్యులర్గా పోస్ట్ పెడుతూ ఉండాలి. రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైము 2 డేస్కో 3 డేస్కో 1 వీక్కో రెగ్యులర్గా వీక్ 2 పోస్ట్ అయితే ఖచ్చితంగా ఉండేటట్టు పెట్టుకుంటే చాలా మంచిది. దాని కన్సిస్టెన్సీ. బట్ మనం రెగ్యులర్గా పెట్టకపోతే ఇన్కన్సిస్టెంట్గా ఉంటే బ్లాగ్ వెనకబడిపోతుంది. ఇగ్నోరింగ్ ఎస్ఈఓ. చాలామంది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చాలా పెద్ద సబ్జెక్టు, ఇది చాలా కష్టం, నేను చేయలేను అనుకుని ఇగ్నోర్ చేసేస్తారు. అలా కాదు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చాలా మంచి, చాలా ఈజీ సబ్జెక్టు నేర్చుకోవడానికి. దీని గురించి కూడా ఒక మంచి వీడియో నేను త్వరలోనే పెడతాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయొద్దు. ఆ విధంగానే బ్లాగులు రెడీ చేసుకుందాం. నెగ్లెక్టింగ్ ఈమెయిల్ లిస్ట్ బిల్డింగ్. సో ఈమెయిల్ లిస్ట్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మన యూజర్స్ మన బ్లాగ్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళ ఈమెయిల్స్ మనం కలెక్ట్ చేసే విధంగా మనం ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ప్రమోషనల్ థింగ్స్ ఏమైనా వచ్చినా రెగ్యులర్గా మళ్ళీ వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. కానీ ఎప్పుడు ఆ సంవత్సరానికి 2-3 సార్లు మాత్రం ఖచ్చితంగా అందరికీ ఈమెయిల్ చేసే విధంగా మంచి బ్లాగ్ పోస్ట్ ఏదైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసే విధంగా ఆ విధంగా ఉండాలి. కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి పోస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా కూడా మనం డిజైన్ చేయాలి. ఎక్స్పెక్టింగ్ క్విక్ ఇన్కమ్. ఈ రోజు బ్లాగ్ చేసేసి 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో ఇన్కమ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. కనీసం 2-3 మంత్స్ మీరు కష్టపడితే థర్డ్ మంత్ తర్వాత మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ అయితే రావడం స్టార్ట్ అయిపోతుంది. బట్ గుర్తుంచుకోండి, విజిటర్స్ అయితే మీ బ్లాగ్కి రావాలి. అంత మంచి కంటెంట్ అయితే మనం రెడీ చేయాలి. పూర్ సైట్ డిజైన్ ఆర్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ సైట్ ఎప్పుడైతే పెద్ద పెద్ద ఇమేజెస్ పెట్టేసో ఎక్కువ HTML కోడింగ్స్ అవి యాడ్ చేసేసో రకరకాలుగా బ్లాగ్ని కానీ తయారు చేస్తే అది లోడ్ అవడానికి టైం పట్టేస్తుంది. యూజర్స్ అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించరు. కనుక యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, డిజైన్ చాలా బాగుండాలి. యూజర్ ఫ్రెండ్లీ బ్లాగ్గా రెడీ చేసుకోవాలి. సో యూస్ఫుల్ టూల్స్ అండ్ రిసోర్సెస్ మీకు చెప్పిన అందులో పీడిఎఫ్లో మెన్షన్ చేశాను. ఆ టూల్స్ అన్ని రైటింగ్కి, ఎస్ఈఓకి, డిజైన్కి, ప్లానింగ్కి, ఈమెయిల్కి ఏ టూల్స్ వాడాలి, ఎలా వాడాలి అనేది కూడా మీకు పీడిఎఫ్లో ఉంది కాబట్టి ఆ విధంగా ప్రొసీడ్ అయిపోవడమే. ఫైనల్గా కంక్లూజన్ వచ్చేసి ఇంకేం లేదు. బ్లాగింగ్ ఈజ్ దట్ లాంగ్ టర్మ్ గేమ్. సక్సెస్ కమ్స్ ఫ్రమ్ కన్సిస్టెంట్ క్వాలిటీ అండ్ స్మార్ట్ ప్రమోషన్. సో ఖచ్చితంగా ఆ విధంగానే
బ్లాగింగ్ ఇస్ లాంగ్ టర్మ్ గేమ్, షార్ట్ టైమ్ బెనిఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. లాంగ్ టర్మ్లో మాత్రం 100% నేను చెప్తున్నాను, మీరు పడుకున్నప్పుడు నిద్రలో కూడా సంపాదిస్తారు. బ్లాగింగ్ అంత బాగుంటుంది. సో హ్యాపీ బ్లాగింగ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా సరే కామెంట్స్లో కానీ, లేకపోతే మన ఇన్స్టా పేజ్ బయో ద్వారా, లేకపోతే మన బ్లాగ్లో కాంటాక్ట్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.